హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు గోంగూర కర్రీ చేస్తున్నానండి. ఇక్కడ 2 కేజీలు నేను పచ్చి రొయ్యలు తీసుకుని వాటి మీద పెచ్చు తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. రొయ్యల్లో 2 స్పూన్ల దాకా కల్లుప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం వేసుకోవాలి. రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్లు ఆయిల్. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ రొయ్యలకి బాగా పట్టాలి. చూసారు కదండి, ఇలా కలుపుకున్న రొయ్యల్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ రొయ్యల్లో నుంచి వచ్చిన వాటర్తో ఈ రొయ్యల్ని మగ్గనివ్వాలి, మధ్య మధ్యన తిప్పుకుంటూ. అవి ఉడికేలోపు ఇక్కడ 4 కట్టల వరకు నేను గోంగూరను తీసుకున్నానండి. ఇలా ఆకులను ఒలుచుకోవాలి. ఇప్పుడు ఈ ఆకులను మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న ఆకుల్లో హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదండి, రొయ్యలో నుంచి వచ్చిన వాటర్ అంతా అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఇదే స్టవ్ మీద మనం గోంగూరను పెట్టుకోవాలి. ఈ గోంగూర నుంచి వచ్చిన వాటర్తో ఈ గోంగూరను మనం మగ్గపెట్టుకోవాలండి. మధ్య మధ్యన తిప్పుకోవాలి, లేదంటే అడుగంటుతుందండి. చూసారు కదండి, గోంగూర అంతా ఉడికింది, మనకి వాటర్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మనం దించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఇదే స్టవ్ మీద మనం గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడి అయిన తర్వాత 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలకు సరిపడా నేను హాఫ్ టీ స్పూన్ దాకా కల్లుప్పు వేసుకున్నాను, పావు టీ స్పూన్ పసుపు. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. ప్లేట్ పెట్టుకుని ఒక 2 నిమిషాలు మనం వేగనివ్వాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో నేను హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో సన్నగా కట్ చేసుకున్న నేను కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా వేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కలిపి ప్లేట్ పెట్టుకుందాము. చూసారు కదండి, ఉల్లిపాయ ముక్కలు అయితే మనకి వేగినాయి. మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్న రొయ్యల్ని మనం ఇందులో వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ రొయ్యల్లో నేను గ్లాసున్నర వరకు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు మనకి వాటర్ అంతా అయిపోయే వరకు మనం మధ్యన తిప్పుకుంటూ మనకి ఈ రొయ్యలను మనం ఉడకనివ్వాలి. చూసారు కదండి, మనకి వాటర్ అంతా అయిపోవచ్చినాయి. ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇవి కూడా వేసుకున్నాక అంతా కలుపుకోవాలి. దగ్గరికి వచ్చినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్న గోంగూరలో 1/2 టీ స్పూన్ దాకా కల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గోంగూర మనం మెదుపుకోవాలండి. చూసారు కదండి, ఇలా మెదుపుకుంటే చాలు. మనకి మరీ మెత్తగా పేస్ట్ అవ్వకుండా ఉంటే చాలు. ఇలా మెదుపుకున్న గోంగూరను మనం పక్కన పెట్టుకుందాము. ఈ రొయ్యల్లో మనం మెదుపుకున్న గోంగూరను కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ అంతా ఈ కూరతోనే తినాలనిపిస్తుంది. పుల్లని రొయ్యలు గోంగూర కూర రెడీ అయ్యింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.